హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో ద్రాక్ష పళ్ళతో జ్యూస్ని ఎలా చేయాలో చూద్దాం. వేసవి తాపాన్ని తగ్గించి మన ఒంటికి బలం ఇవ్వడానికి కూల్ డ్రింక్స్కి బదులు ఇలా హెల్తీగా ఫ్రూట్ జ్యూస్ని ఇన్స్టెంట్గా ఈజీగా 2 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. ఈ ద్రాక్ష పళ్ళలో ఎక్కువగా విటమిన్ సి అనేది ఉంటుంది. ఒక రకంగా ఈ గ్రేప్స్ మనకి ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పచ్చు. ఈ ద్రాక్ష పళ్ళు బ్లాక్ అండ్ గ్రీన్ కలర్స్లో 2 రకాలుగా ఉంటాయి. ఈ వీడియోలో నేను గ్రీన్ కలర్లో ఉండే గ్రేప్స్తో జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. సో మరి ఈ గ్రేప్ జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ గ్రేప్ జ్యూస్ చేయడానికి ముందుగా ఇక్కడ నేను గ్రీన్ కలర్లో ఉండే సీడ్స్ లేని ద్రాక్ష పళ్ళని 250 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. వీటిని 1-2 సార్లు బాగా కడగాలి. దానివల్ల ఈ ద్రాక్ష పళ్ళపైన ఉండే పెస్టిసైడ్స్ అలాగే వైట్ పౌడర్లా ఉండే లేయర్ కూడా పోతుంది. వీటిని శుభ్రం చేయడానికి ఇలాంటి ఒక బౌల్ తీసుకుని ఇందులో వాటర్ని వేసుకోండి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని వాటర్లో కలిసేలా బాగా కలపండి. బేకింగ్ సోడా అలాగే సాల్ట్ అనేది వాటర్లో డిసాల్వ్ అయిన తర్వాత ఇందులో గ్రేప్స్ని వేసి శుభ్రంగా 2-3 సార్లు బాగా కడగండి. అన్ని ఫ్రూట్స్లో కంటే ఈ గ్రేప్స్కి ఎక్కువగా పెస్టిసైడ్స్ అలాగే పౌడర్ లాంటివి అప్లై చేస్తూ ఉంటారు. సో మనం వీటిని ఎప్పుడు మార్కెట్స్ నుంచి తెచ్చినా జాగ్రత్తగా కడగాలి. సో ఇలా బాగా కడిగిన తర్వాత ఈ వాటర్ని తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్ని వేసి శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఈ గ్రేప్స్ని ఒక్కొక్కటిగా విడదీసుకోవాలి. ఇలా మొత్తం గ్రేప్స్ని విడదీసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి కానీ మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్లోకి కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 3 స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే సాల్ట్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ జ్యూస్ని ఒక స్టెయినర్లోకి వేసి తీసుకోండి. పిప్పి అంతా పైకి ఉండి జ్యూస్ అంతా కిందకి దిగిపోయేలా బాగా ఫిల్టర్ చేయండి. ఇలా జ్యూస్ని మొత్తం ఫిల్టర్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలా రెడీ చేసుకున్న గ్రేప్ జ్యూస్ని ఒక గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఈ జ్యూస్ని చల్లగా తాగడానికి 2 ఐస్ క్యూబ్స్ని వేసుకుంటే చల్లచల్లని హెల్తీ గ్రేప్ జ్యూస్ రెడీ. సో ఫ్రెండ్స్, టేస్టీ అండ్ హెల్తీ సమ్మర్ స్పెషల్గా గ్రేప్ జ్యూస్ని ఈజీగా ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.